ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల మండలం పెద్ద బొమ్మలాపురం గ్రామం గండిచెరువు సమీపంలోని పంట పొలాల్లో పెద్ద పులి సంచారం ప్రజలను భయాందోళనకు గురిచేస్తుంది. గత 3 రోజుల నుంచి గండిచెరువు పరిసర ప్రాంతాల్లో పెద్ద పులి సంచరిస్తూ అక్కడే వ్యవసాయ పనులు చేస్తున్న రైతులు కంటపడినట్లు గ్రామస్తులు తెలియజేస్తున్నారు. ఇప్పటికైనా అటవీ శాఖ అధికారులు అప్రమత్తమై పెద్ద పులి సంచరించే ప్రదేశాల్లో నిఘా ఏర్పాటు చేసి పులిని బంధించాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు. మహమ్మద్ ప్రవక్తపై బీజేపీ నుపూర్ శర్మ, నవీన్ జిందాల్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ముస్లిం యూత్ సొసైటీ అధ్యక్షులు షేక్ ఇస్మాయిల్ ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించారు. మతోన్మాదులు హిందూ ముస్లింల మధ్య చిచ్చుపెట్టి వారి అసమర్థత పాలనకు కప్పుపుచ్చుకోవడానికి ఇటువంటి అసమర్థత చర్యలు చేస్తున్నారని మండిపడ్డారు. ముస్లిం మైనారిటీ నాయకులు సత్తార్ గారికి, అలాగే ముస్లిం మౌలానా జుబేర్ గారికి, అలాగే ముస్లిం మైనారిటీ నాయకులు రఫీ అన్న గారికి, ఈ కార్యక్రమానికి విచ్చేసిన ముస్లిం బహుజన సోదరులకు, అలాగే ముఖ్యంగా ప్రింట్ మీడియా అలాగే ఎలక్ట్రానిక్ మీడియా వారికి ముస్లిం యూత్ సొసైటీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అలాగే ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ముందుగా మహమ్మద్ మౌలానా జుబేర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. बिस्मिल्लाहिर्रहमानिर्रहीम लक़द कान लकुम फ़ीहिम रसूलुल्लाहि उस्वतुन हसना। अगर कोई भी आदमी हो, हम लोगों को अगर हमारे मुसलमानों के जाने पूछेंगे, जाने दे डालेंगे। अगर हम लोगों को कोई गाली दिया है मुसलमानों को, मुसलमान गाली सह लेंगे। और अगर हमारे ख़ानदानों की जाने देंगे, ख़ानदान के अगर कोई आदमी किसी की जान, किसी को गाली, किसी के ख़ानदान को कोई बुरा भला कहे तो हमें सह लेंगे। अगर मेरे और नबी अलैहिस्सलाम को अगर कुछ कहेंगे तो हमें नहीं सहेंगे। अगर कोई आदमी नबी अलैहिस्सलाम को कुछ भी धब्बा बताया है तो उसे फौरन उसका बदला लेना चाहिए। ऐसे लोगों को तो ऐसा इस्लाम में है, उसको सर कलम कर दिया जाए। इसलिए यहाँ तक बताते हैं कि अगर मेरे नबी अलैहिस्सलाम को अगर जर्रा बराबर धब्बा भी बता दिया उसको पहले सबसे पहले उसे सरजमीन से पाक कर देना चाहिए। इसलिए हमें खामोश नहीं, यहाँ तक फरमा दे, अगर कोई सांप सो गया उसको उंगली करे तो सांप खामोश नहीं बैठेगा। अगर शेर सो गया है उसको उंगली करे वो शेर खामोश नहीं बैठेगा। तो इसी तरह हम भी खामोश नहीं बैठेंगे जब तक उसका बदला ना लिया जाए। इसलिए सब मिलकर इंशाअल्लाह नबी अलैहिस्सलाम के शान को हमें बाकी रखना चाहिए और उनके तरीके पर सरपूर पर हमें कायम रखना चाहिए। అధ్యక్షులు ఆర్ఎస్ఎస్ 10 సంవత్సరాలు పరిపాలించగానే ఏంది మేము అది పగలదీసాం ఇది పగలదీసామంటారు. ఉన్నాయి మొత్తం అమ్ముకొని 000 పెట్టి పెట్టారు మనకు. ఇప్పుడు 000 పెట్టారు వీళ్ళు. అంటే 000 అంటే ఏంటి, మొత్తము అమ్ముకున్నారు దేశాన్ని. నేను బీజేపీ ఆర్ఎస్ఎస్లు. అందుకని మహాప్రవక్తను ఎవరైతే కుంచపరిచారో దీన్ని ప్రపంచంలో ఉన్న ప్రతి ముస్లింలు, హిందువులు, క్రైస్తవులు మొత్తం కలిసి దీన్ని ఖండిస్తూ ఏంది ఒక ముస్లిం సోదరుగా, క్రైస్తవుల సోదరుడుగా చెప్తున్నాను. నేను అందరం ఖండించి దీన్ని నేను అల్లాని కోరుకుంటున్నాను. మహాప్రవక్త పైన పడ్డ ఈ నిందను, ఈ క్షమాపణ ఎవరు చెప్పాలి తెలుసా? మన భారతదేశంగా చెప్పాల్సింది. భారతదేశంలో ఉన్న ప్రధాని, హోమ్ మినిస్టరు మన అమిత్ షా,
ఆ పార్టీలో బీజేపీ ఎంపీలు తొత్తులు వీళ్ళందరూ కలిసి క్షమాపణ చెప్పాలి. మనం చెప్పాల్సిన అవసరం లేదు. భారతదేశంపై అరబ్ కంట్రీస్లకు వీళ్ళందరికీ క్షమాపణ చెప్పాల్సిన దొంగలు వీళ్ళు, బీజేపీ వాళ్ళు వీళ్ళు చెప్పాలి, మనం చెప్పాల్సిన అవసరం లేదు. అల్లాహు అక్బర్. నేను అల్లాని కోరుకుంటున్నాను, మానవుల్ని కోరుకున్నాను. ఒకే విధంగా పుట్టేవారు, తిరిగేవారు. ఏంది ప్రవక్త గారు 23 సంవత్సరాలు ఆకాశం నుంచి పుట్టిన ఈ దైవ గ్రంథం, ఆకాశ గ్రంథం, ఈ 23 సంవత్సరాలలో ఈ గ్రంథం విప్లవంగా మారింది. కానీ శాంతిగానే మారింది. కత్తులు పట్టుకుని, బాంబులు పట్టుకునే మారలేదు ఇది ఇస్లాం. కానీ మహాప్రక్త ముసలాంకి వీళ్ళు ఆర్ఎస్ఎస్ బీజేపీలు ఈ రోజు వచ్చి ఏదో కుంచపరిచి మాట్లాడడం పద్ధతి కాదు. ఎందుకంటే ఫస్ట్ ఈ ఆర్ఎస్ఎస్ అనేది ఎప్పుడన్నా మన భారతదేశం కోసం ఎక్కడన్నా వాళ్ళల్లో ఉన్నోళ్ళు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గం వేమునపల్లి మండలం నీలవాయి గ్రామంకు చెందిన స్వర్గీయ తోడే బాపురెడ్డి జ్ఞాపకార్థం నెన్నెల్ బెస్తవాడ క్రీడాకారులకు వాలీబాల్, క్రికెట్ కిట్లను పంపిణీ చేశారు. ఎంపీటీసీ బొమ్మన హరీష్ గౌడ్, తోట శ్రీనివాస్, ఉప సర్పంచ్ అంజన్న దాదాపు 600 మంది క్రీడాకారులకు ఈ కిట్స్ను వారి కుటుంబ సభ్యుల ద్వారా పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. తోడే బాపురెడ్డి గారు మా గ్రామానికి, మా బెస్తవాడలోని యువకులకు తన జ్ఞాపకార్థం అందజేసిన క్రికెట్ కిట్ గురించే వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇలాంటి సహకారాలు, ప్రోత్సాహకాలు భవిష్యత్తులో ఇంకా ఉండాలని వారి తరఫున మమ్మల్ని ఎంతగానో గుర్తుపెట్టుకొని మాకు అందజేసిన హరీష్ అన్న గారికి, సర్పంచ్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈరోజు నెన్నెల గ్రామ పంచాయతీలో బెస్తవాడ యువకులకు క్రికెట్ కిట్లు మరియు వాలీబాల్ కిట్లు తోడే బాపురెడ్డి గారి జ్ఞాపకార్థంగా వాళ్ళ కుమారులైన తోడే వంశీరెడ్డి, తోడే వెంకటకృష్ణారెడ్డి వాళ్ళు యువకుల్ని ప్రోత్సహించే విధంగా మా నాన్నగారి జ్ఞాపకార్థంగా ఈ క్రికెట్ కిట్లు, వాలీబాల్ కిట్లు పంపిణీ చేయడం జరుగుతుంది. ఎందుకంటే నిన్నలకు వాళ్ళకు సంబంధం ఉంది వాళ్ళకు. ఎందుకంటే వాళ్ళ నాన్న స్కూల్ విద్యాభ్యాసం మొత్తం నిన్నెల యొక్క ప్రాథమిక పాఠశాల జిపిఎస్ స్కూల్లో జరిగింది. కాబట్టి ఇక్కడ ఉన్న యువకులను ప్రోత్సహించాలి, ఇక్కడ ఉన్న యువకుల్లో ఉన్నటువంటి టాలెంట్ బయటికి తీసుకురావాలి, వాళ్ళకు క్రీడా సామాగ్రి అందిస్తే వాళ్ళు కొంచెం ఆటలలో ముందుకు పోతారనే విధంగా వాళ్ళని సహకరించాలనే ఉద్దేశంతో ఇవాళ క్రికెట్ కిట్లు పంపిణీ చేయడం జరుగుతుంది. ఏవైతే మారుమూల గ్రామాల్లో ఉన్న యువకులు వాళ్ళకు కొంచెం వెనుకబడి ఉంటారు కాబట్టి వాళ్ళని ప్రోత్సహించే విధంగా అన్ని గ్రామాల్లో ఏదైతే నెన్నెలతో కానీ అదేవిధంగా చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో కూడా, వేమునపల్లిలో కూడా అన్ని గ్రామాల్లో యువకులకు క్రికెట్ కిట్లు, వాలీబాల్ కిట్లు, అదేవిధంగా క్రీడా సామాగ్రి ఏవైతే ఉంటాయో అదేవిధంగా వాళ్ళకు పోటీ పరీక్షలు రాసే స్టడీ మెటీరియల్ కూడా అందించడం జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేసి వాళ్ళు ప్రజల దృష్టిలో వాళ్ళ నాన్న పేరు చిరస్మరణీయంగా ఉంటారని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేయడం జరుగుతుంది. అనంతపురం జిల్లా పెదవుడుగురు మండల పరిధిలోని పలు వివాహాలకు తాడిపత్రి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ అశ్విత్ హాజరయ్యారు. మండల కేంద్రమైన పెదవడుగురులోని టీడీపీ కార్యకర్త కొత్త కాపు శ్రీనివాసరెడ్డి సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి ఆయన స్థానికంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్యకర్తలు పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ నాయకులు శ్రీనివాసరెడ్డి, టైలర్ భాష ఉన్నారు. ఒక 10 నిమిషాలు లేట్ అంటే పనికి రాదని చెప్పినాడు డాక్టర్. వాడు ఎంత తెలియదు ఎట్లా వేసుకొని పోయినాడు. ఏళ్ళు మొత్తం కట్ అయిపోయిందన్న. ఏదో ఇదే ఐస్ లో వేసుకొని పోయేవాడు. వాడికి ఐడియా ఎందుకు వచ్చింది ఐస్ లో వేసుకొని పోవాలని? వింటాడు. ఇంకొక 10-20 నిమిషాలు లేట్ అంటే వేస్తాంట. నాకు టైం లేదు. ఏం కుట్టుతున్నావు? ఎట్లా పడింది? నువ్వు బండ్లో ఉంటుందా? కుట్లేసినారా? స్క్రిప్ట్ రాసి ఇచ్చినారు. ఆ స్క్రిప్ట్ చదవడంలో ఉన్నాడు. తర్వాత కసితో చేశాడు. ఎంప్లాయీస్ కూడా కసితో చేశారు. ఎందుకంటే అన్నాడు కదా, ఉద్యోగం చేసుకునేవాడికి అవసరమా? ఎవరికన్నా వాళ్ళ
మేలులే, మనకి మేలు కదా. అనపర్తి మండలం కుతుకులూరు గ్రామంలో 59.43 లక్షల రూపాయలతో నాడు నేడు కార్యక్రమంలో భాగంగా జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల ఆధునీకరణ పనులకు అనపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి ప్రారంభోత్సవం చేశారు. అనంతరం 17.30 లక్షల రూపాయలతో నిర్మాణం చేసిన కాంపౌండ్ వాల్ను 24 లక్షల రూపాయలతో నిర్మాణం చేసిన అదనపు తరగతి గదులకు శంకుస్థాపన చేశారు. కార్పొరేట్ స్కూల్లో ఉండే సదుపాయాలు ఈ రోజున గవర్నమెంట్ స్కూల్లో కూడా ఉంటున్నాయని ఆయన వివరించారు. నాడు నేడులో భాగంగా ప్రతి గ్రామంలో ప్రతి గవర్నమెంట్ స్కూల్ను అభివృద్ధి చేయడం జరుగుతుందని తెలియజేశారు. కొంచెం రైట్ सर वो यहाँ पे देख रहे हैं अरे ఎలా తిరగలేతే రైట్ సార్. సార్ మీరు బుల్లెట్ గారు బుల్లెట్ గారు సార్ అమ్మా ఎలా రే అమ్మా ఎలా రమ్మా పర్లేదమ్మా నువ్వు వెయ్యి సరస్వతిదేవికి.
అనే ఒక పిలువనే జరుగుతున్న ప్రాబ్లంలో ఉన్నా ఇంకా మీటింగ్ ఏం లేదనే జాగ్రత్త చేస్తున్నాను ఏదనే 9ంటికి వచ్చా 9ంటికి 9 టైంకి వచ్చా ఏం చేస్తలేదు మాత్రం రాదండి ఓకే సార్ ఓకే సార్ అనపర్తి మండలం రామవరంలో మాజీ ఎమ్మెల్యే నలమిల్లి మూలారెడ్డిని పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు 2019 పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి మాగంటి రూపాదేవి. ఈ పరామర్శలో తూర్పుగోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి ఆలగోవింద్, జిల్లా రైతు అధ్యక్షులు సిరసపల్లి నాగేశ్వరరావు, గ్రామ నాయకులు ఉన్నారు. సర్పంచ్ గారు ఇప్పుడేమో ప్రాజెక్టు రోడ్స్ వర్క్స్ రాదగారు యాక్సిడెంట్ स्टेट SSL
सोच के एप्लीकेशन చేస్తారు చూసారు ఆయన ఐడెంటిఫై చేసుకున్నారు కానీ స్టార్ట్ అయింది క్లాస్ అయినా కూడా 6 months ఆల్మోస్ట్ 75 చేశారు 6 months ఏం చేస్తున్నారంటే ఈ చెయ్యి మార్చి ఈ చెయ్యి మార్చి ఈ చెయ్యి వెనకాలైతే కొంచెం అలాగే ఓకే సార్ తప్పకుండా ఒక చిన్న గ్లాస్ కట్టించాలంటే మనకు 1 hour పడుతుంది. వెళ్ళిపోతేనేమో సోడియం తగ్గిపోతుంది. కంపల్సరీ సాల్ట్ కూడా కొంచెం షుగర్ వేసి పట్టిస్తే పొటాషియం డ్రాప్ అయిందని అందుకోసం 1 week సెలైన్స్ ఇప్పటికి పొటాషియం ఇప్పుడు తగ్గలేదన్న సాల్ట్ ఇదే తగ్గింది, సోడియమే తగ్గింది, మన పొటాషియం తగ్గింది. అన్నీ అలాగా ఏదో దానిమ్మ జ్యూస్గా చేసి యాపిల్ జ్యూస్గా చేసి చేసిన అంతే. అలాగ అన్నం కూడా ఏదైనా తింటే ఇంత మెత్తగా లేకుండా చేసి అందులో మజ్జిగ కలుపు సాంబార్ ప్రకాశం జిల్లా పెద్దదోర్నాలం మండలం ఎడవల్లి గ్రామ సమీపంలో స్వయంభూగా వెలిసిన శ్రీ తిరుమలనాథస్వామి శ్రీదేవి భూదేవి కలస ధ్వజస్తంభ గురుత్మంత జై విజయాల విగ్రహ ప్రతిష్ట 8, 9, 10వ తేదీల్లో అంగరంగ వైభవంగా జరుగుతుంది. మహాసంప్రోక్షణలో భాగంగా 2వ రోజు వేద పండితుల వేద మంత్రాలతో పరమాత్మక హోమాలు జరిపించారు. ఈ కార్యక్రమంలో ఎడవల్లి సర్పంచ్ దంపతులు ఏరువ మల్లికార్జున రెడ్డి భువనేశ్వర్లు స్థానిక రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. देवानो यथा
టిట్కో గృహాల విషయంపై కావలి పట్టణ తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పత్తుకొండ కిషోర్ మాట్లాడారు. చంద్రబాబు నాయుడు పరిపాలనలో పేద ప్రజల గృహ నిర్మాణానికి 2,68,000 అర్బన్ హౌసెస్ నిర్మాణం చేపట్టి 95% నిర్మాణం పూర్తి చేసి లబ్ధిదారులకు బ్యాంక్ లింకేజీతో ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న తరుణంలో ఎన్నికలు రావడంతో నిలిపివేయడం జరిగిందని తెలిపారు. అయితే ఎలక్షన్ కోడ్ కారణం వల్ల ఇల్లు లబ్ధిదారులకు అందజేయలేకపోయాం. ప్రభుత్వం పోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పుడు 3 సంవత్సరాలు పూర్తయింది. మరి ఈ 3 సంవత్సరాల్లో కూడా ఎదుగో ఇస్తాం అదుగో ఇస్తాం అని చెప్తుంటే కానీ ఇంత మడుగు లబ్ధిదారులకి ఏ ఒక్క ఇల్లు కూడా చూపించలేదు. మరి అక్కడికి పోనట్లేదు, చేయనట్లేదు. రిజిస్ట్రేషన్ అంటా ఉంది. ఈరోజు ₹1 టిట్కో ఇల్లు అన్న ఆ రోజు ఎవరు పూర్తిగా కట్టనవసరం లేదని చెప్పాడు. మరి ఈరోజు 50,000 కట్టండి, 25,000 కట్టండి అంటున్నాడు. ఈరోజు అసలు పూర్తిగా అసలుకి మీరు 20 సంవత్సరాలు కట్టేదే లేదు అన్నాడు ఆ రోజు. ఈరోజు మరి బ్యాంకింగ్ వ్యవస్థ అంటున్నాడు, లోన్ అంటున్నాడు. మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అడుగుతా ఉన్నాం, ఆ రోజు ఎలక్షన్ క్యాంపులో చెప్పిన మాట ఏంటి, చెప్పిన మాట ఏంటి, ఈరోజు చేస్తాను చేయండి. పేదలకు ఉచితంగా ఇస్తాను, నేను 20 సంవత్సరాలు కట్టాల్సిన అవసరం లేదు, నా అక్క చెల్లెళ్లకు ₹1 ఇల్లు ఇస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు మాట తప్పి మడం తిప్పి ఈరోజు పేద ప్రజలకు అన్యాయం చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. ప్రజలారా, చెప్పిన వాగ్దానాన్ని నెరవేర్చని ముఖ్యమంత్రి, పరిపాలన చేతగాని ముఖ్యమంత్రి, పేదలకి ఇల్లు ఇవ్వాలని ముఖ్యమంత్రి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. గౌరవనీయులు మా నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయం అర్బన్ హౌసెస్ 2,68,000 అర్బన్ హౌసెస్కు శ్రీకారం చుట్టడం జరిగింది. దాని నిమిత్తం పనులు జరిగే నిమిత్తం గత ప్రభుత్వ హయాంలో 90 నుంచి 95%, మరికొన్ని చోట్ల 100% కంప్లీట్ చేసుకునే వీళ్ళు కూడా ఉన్నాయి. బెనిఫిషరీస్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. బెనిఫిషరీస్ దగ్గర అమౌంట్ కలెక్ట్ చేయడం జరిగింది. బ్యాంక్ లింకేజ్తో 365 స్క్వేర్ ఫీట్స్ కానీ 400 స్క్వేర్ ఫీట్స్ కానీ ఈ 2 హౌసెస్ని బ్యాంక్ లింకేజ్తో కూడా ఇవ్వడానికి అంతా సిద్ధం చేసుకున్న తరుణంలో ఎలక్షన్స్ రావడం, తదుపరి వచ్చినటువంటి గవర్నమెంట్ ఆ రోజు ఎలక్షన్ మేనిఫెస్టోలో పేదలందరికీ కూడా అర్బన్ హౌసెస్ ₹1 కూడా కట్టాల్సిన పని లేదు, పేదలందరికీ ఉచితంగా మేము ఇస్తాం, మీరు ఎటువంటి భయపడాల్సిన పని లేదు, లోన్ అవసరం లేదని చెప్పిన ఆనాటి ముఖ్యమంత్రి, ఈనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆనాడు ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టడం, తదుపరి సభల్లో కూడా ప్రజలందరినీ మోసం చేసి అధికారంలో రావడం జరిగింది. ఈ 3 సంవత్సరాల కాలంలో వారు ఈ టిట్కో ఇళ్ళని ఎందుకు పేద ప్రజలకు ఇవ్వలేదు,
ఇచ్చినట్టయితే వారందరికీ కూడా ఈ రోజున రెంట్లు కట్టే బాధ తక్కువ ఉండేది. అక్కడ ఉన్నటువంటి కనీస మౌలిక సదుపాయాలు ఒక 5% కానీ 10% మిగిలిపోయినటువంటి పనులు ఏదైనా ఉంటే కంప్లీట్ చేయడం, వారికి హౌసెస్ అలాట్ చేయడం, ఉన్న బెనిఫిషరీస్ అందరినీ మార్చేసి కొత్త బెనిఫిషరీస్ మళ్ళీ తీసుకున్నారు. ఎందుకు పాత బెనిఫిషరీస్ని తీసేశారో తెలియదు, ఆ లబ్ధిదారులు ఎందుకు పక్కన పెట్టారో తెలియదు. వారి యొక్క పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, అభిమానులకి మాత్రమే వైఎస్ఆర్సీపీ పార్టీ ఇవ్వడానికి నిర్ణయించుకుంది. సరే, అలా ఇచ్చినా కూడా పేద ప్రజలకి ప్రతి ఒక్కరికి హౌస్ ఉండాలి, ఇవ్వాలనే ఉద్దేశంతో మేము కూడా అనుకున్నాం. కానీ 3 సంవత్సరాల కాలంలో ఈ రోజు కూడా ఏ ఒక్క పేదవాడు కూడా తన పక్కన రూపంలో నివసించడం అద్దెలలోనే ఉంటున్నారు. ఈరోజు బ్యాంక్ లోన్లకు వెళ్ళారు. మిత్రుడు బాబురావు చెప్పినట్టుగానే ఈ బ్యాంకింగ్ లోన్కి వెళ్ళినప్పుడు ఏ రోజు నుంచి అయితే బ్యాంక్ మనం కట్టుకుంటామో మరుసటి నెల నుంచి మనం ఇంట్రెస్ట్ అసలు పే చేయాలి. ఇక్కడ రెంట్ పే చేస్తూ ఇక్కడ హౌస్లో ఉంటూ మౌలిక సదుపాయాలు పూర్తి కానటువంటి ఆ టిట్కో గృహాల్లోకి వెళ్ళి ఉండలేని పరిస్థితుల్లో వీళ్ళు ఇక్కడ అద్దెలు కట్టాలి, ప్లస్ బ్యాంక్కి కట్టాల్సినటువంటి ప్రీమియం. కాకినాడ జిల్లా జగ్గంపేట మల్లిసాల గ్రామానికి చెందిన అధికార మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడు, ప్రజా పరిషత్ ప్రాదేశిక సభ్యురాలు మల్లిసాల ఎంపీటీసీ కనవరెడ్డి సూర్యకుమారి రామకృష్ణ దంపతులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలోకి జాయిన్ అయ్యారు. స్థానిక రావులమ్మ నగర్లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో వారికి టీడీపీ కండువాలు వేసి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ పార్టీలోకి సాగర స్వాగతం పలికారు. జనగణ మంగళదాయకుడా, ఘనమగు చరితల నాయకుడా, పలుతరములు మము పరిపాలించర స్వామికుడా, నవయుగ మేధో సైనికుడా, సమయము తెలియని సేవకుడా, యువ నవ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా, వైతాళికుడా. ప్రతి ఇల్లు నిన్నే పిలిచింది, ప్రతి గడప నీకే స్వాగతమంటోంది, ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది. పెద్ద కొడుకు నీవై తోడున్నావో చాలు, జరుగుతుంది మాకు మేలు మేలు. ఇంటి పెద్ద నీవై నిలిచి ఉంటే చాలు, విసి పోవ రాష్ట్రమంతటా శాంతి క్రాంతి సంతోషాలు. నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి, నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి. నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి, మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి. ప్రతి ఊరు నీ పరిపాలన కోరిన్. నమస్తే అండి, మాది మల్లిసాల. నా పేరు రామకృష్ణ. మా వైఫ్ మల్లిసాల ఎంపీటీసీ 1 అండి, కనవరెడ్డి సూర్యకుమారి. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎంపీటీసీ 1గా మల్లిసాలకి ఎన్నికయ్యాము. మాకు గ్రామ ప్రజలంతా ఓట్లేసి మమ్మల్ని నమ్మకంగా నెగ్గించారు. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మేము ఎటువంటి పని చేయలేకపోతున్నాం, ఎటువంటి అభివృద్ధి పని కూడా ఏమీ లేదండి. అందు గురించి పార్టీ మారడం జరుగుతుంది, నెహ్రూ గారి దగ్గరికి రావడం జరిగిందండి. ఈ మాకు ఓట్లు వేసినటువంటి ప్రజలంతా కూడా మమ్మల్ని పిలిచి, బాబు ఆ రోజు మీరు ఓటు అడిగారు మమ్మల్ని, ఏంటి మా పరిస్థితి, మా ఇంట్లో కుళాయి రావట్లేదు, లేదంటే ఇలా పలానా ఏదే సమస్య వచ్చినా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఆ సమస్యని మేము పరిష్కరించలేకపోతున్నాము. అందు గురించి మనస్తాపం చెంది తెలుగుదేశం పార్టీలోకి రావడం జరిగింది. అలాగే మన జ్యోతుల నెహ్రూ గారి నాయకత్వంలో మన నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని, ఇంకా మంచి పనులు చేసుకోగలమని, ఆయన మాకు మంచి స్థానాన్ని కల్పిస్తారని నెహ్రూ గారి దగ్గరికి రావడం జరిగింది.